వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్టుకు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సీనియర్ జర్నలిస్ట్ ఓబ్లేస్కు కర్నూలు అర్బన్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి రాజేంద్ర ప్రసాద్లు ఇచ్చిన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు జర్నలిస్టులు ఇచ్చిన వాటిని సీనియర్ జర్నలిస్టులు మిసాల రామస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ అందజేశారు. జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, ఆనంద్, రమేష్, చెన్నయ్య, సురేష్, భూపాల్, జాకీర్, సీను తదితరులు పాల్గొన్నారు. బోత్ వస్తుంది, అదే బోత్ వస్తుంది. ఓకే ఓకే తీసాను, వీడియో రన్ అవుతుంది. దానికి మీరు సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళే కొంతమంది ముందుకొచ్చి ఇలా మా సాయం ఇస్తుందంటే అప్పుడు నేను అర్థం చేసి మాకు రైస్ ఒకటి రేషన్ కార్డు ఉంది కదా, స్థలం లాంటివి ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది ప్రొవిజన్, అప్లై చేస్తాను. అప్లై చేసుకుంటే మేము ఆన్లైన్లో వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి. నమస్కారం. బ్రతకడానికి ఉంటుంది. మిగతా జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా రామస్వామి అన్న మాకు ఇప్పటికి రెండోసారి పిలిపించి నాకు సహాయం చేయడం వల్ల అబ్బాయి ఒక్కడేనా? ఆరోగ్యశ్రీ కింద అయింది. జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారము. నా పేరు ఓబ్లేశ్వర్. నేను ఒక 30 ఏళ్ళు ఆంధ్రప్రభలో పనిచేశాను. ఈ మధ్యకాలం సెల్లైటిస్ అనే వ్యాధి వచ్చేసేసి నా ఎడమకాలు పూర్తిగా తీసేయడం జరిగింది. నా కుటుంబము నడవడం కష్టం. ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు ఓబ్లేస్ అన్న అనారోగ్యంతో చిన్న శక్తికి కాలు ఇటువరకు తీసేయడం అనేది మాకు బాధ కలిగిస్తుంది. అయితే జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే జర్నలిస్టులు ఉన్నంత వరకు వాళ్ళ ద్వారా పనులు చేయించుకొని, వార్తలు రాయించుకొని వాళ్ళతో ఉపయోగించుకుంటున్న రాజకీయ నాయకులు కనుక ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా వంతుగా జర్నలిస్టుల అంతా కలిసి తోడ్పాటు అందించడానికి కొంత రైసు, కొంత నూనె, కొంత పిండి, చిన్న సహాయం అంతే తప్ప ఇదేం పెద్దది కాదు. అయితే ఇలాంటి పేదల జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని కాపాడాలని చెప్పేసి, ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే ఓబ్లేస్ అన్నకు మేము ఎల్లవేళలా అండగా ఉంటాము కనుక మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కనుక మన ఓబ్లేస్ అన్నను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లప్పుడూ ఆయనకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా నేను చేదోడు వదడుగా నా వంతుగా నేను సాయం చేస్తానని చెప్పేసి నేను కోరుతూ ఈ విషయం తెలియజేస్తున్నాను.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ముదిరాజ్ కులస్తుల సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దపల్లి ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మాకు రావాల్సిన నిధులు మాకే కేటాయించాలని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు మాకే చెందినవని, చేపలు పెంచుకోవడానికి చేప పిల్లలు పోయడానికి మాకు ఉపయోగపడతాయని, ఇట్టి విషయాలను ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సమావేశానికి డిఎఫ్ఓ ముదిరాజ్ జిల్లా నాయకులు, మహిళలు, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు. కొట్లాడలేదు కదా, మనం ఆ సంఘంలో ఉన్న సభ్యులు అందరం దిగి చేపలు మీరు రెడీ ఉండండి. మీరు రెడీ ఉంటే మా బాడీ ఖచ్చితంగా మీ ఎప్పటి నుండి పని చేయడానికి మేము సిద్ధం. ఆ రోజు ఐదు పని పెట్టుకోని ఈ పెద్దపల్లి జిల్లా నుంచి మేము గవర్నమెంట్ అడిగేది ఏంటంటే మా మత్స్య కార్మికులకు మాకు ఇంత ముందుగా చేప పిల్లలు ఇచ్చారు కాబట్టి అట్లా ఇవ్వకుండా మాకు రైతు బంధుగా మత్స్య కార్మికులకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్య కార్మికులకు రైతు బంధు ఇవ్వాలి. అట్లా కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇంత మాకు సరిపోతలేదు, కొద్దిగా రైతు బంధుకు మా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ చేప పిల్లలు అన్నది ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తే మాకు ఆంచలేటికి వచ్చే వరకు సగమే వస్తుండే, ఆ సగాల సుత ప్రభుత్వం సగం సుత ఇవ్వలేదు ఈ సంవత్సరం. ఎందుకంటే నామమాత్రం పట్టుకొచ్చారు, శాంపిల్గా చూసారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు ఈ రైతు బంధు ఎట్టిస్తున్నారో మత్స్యకారులు వస్తున్న రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ అందరూ చేపలు పట్టుకుంటే బతికే వాళ్ళు కాబట్టి బెస్తోళ్ళు కానీ ముదిరాలు కానీ ఈ చెరువుల ఆధారపడి ఉంటారు. కాబట్టి మాకు ఇది తప్పకుండా మాకు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సంఘాలలో వేరే వాళ్ళు రాకుండా కొంతమంది ఏంటంటే మంది తక్కువ ఉన్న కాడ సెలవు కొంతమంది వచ్చి పట్టుకుంటున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు. అది రాకుండా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి వాళ్ళే ఎస్సీలే వాళ్ళకే ఉంటాయి, బాగే ఉంటాయి. కాకపోతే దౌర్జన్యంగా మంది తక్కువ ఉన్న కాడ వచ్చి దౌర్జన్యంగా మేము పట్టుకుంటామని చెప్పి దిగి పట్టుకోవడం జరుగుతుంది. ఏమంటే మేము ఎస్సీ కేసులు పెడతామని చెప్పి వాళ్ళు పోలీసులు సహకరిస్తున్నారు మాకు. ఎందుకంటే మాకు ఇది మంచి ఇది కాబట్టి గవర్నమెంట్ మాకు సహకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవణ హోటల్ గుడిపల్లి రోడ్డులోని గ్రంథస్వామి శరణ హోటల్ను కేర్ హాస్పిటల్ వద్ద ప్రారంభించడం జరిగింది. తమ కస్టమర్లు కుప్పం గుడిపల్లి రోడ్డులోని హోటల్ ఖాళీ చేయడంతో నూతన కందస్వామి హోటల్ చిరునామా తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా కుప్పం గుడిపల్లి రోడ్డులోని కుప్పం కేర్ హాస్పిటల్ ఎదురుగా పునఃప్రారంభించిన కందస్వామి శరణ హోటల్ రావాల్సిందిగా యజమాని శరవణ తెలిపారు.
ఈ నెల 24న హైదరాబాద్ చాంపేటలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇజ్రాయెల్పై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి చంపినటువంటి నిందితునికి వెంటనే శిక్ష వేయాలని మరియు న్యాయవాదులపై వరుసగా జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు కొరకై గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈ రోజు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌతం సతీష్, ప్రధాన కార్యదర్శి జవ్వాజీ శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ కోసాగు శ్రీనివాసరావు, రాకం దామోదర్, చలికల పద్మజ, ప్రవీణ్ కుమార్ పులిపాఖ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సిహెచ్ శైలజ, బలుమూరి అమరేంద్రరావు, గొర్రె రమేష్, మురళీధర్ యాదవ్లతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. రమేష్ అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేము వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. 24వ తారీఖు సోమవారం రోజున చంపాపేట వద్ద మా సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ను అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దాని నిరసనగా మా బార్ అసోసియేషన్ 3 రోజుల నుంచి విధులను బహిష్కరించి ఇక్కడ రిలే నిరాదీక్షలను ఏర్పాటు చేసుకొని రిలే నిరాదీక్షలు చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఈ వేదిక నుండి మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేసి అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అదేవిధంగా 41 CRPCని కూడా రద్దు చేసి బెయిల్ అనేది స్టేషన్లో కాకుండా కోర్టు ద్వారా తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మరి జూనియర్లకు కూడా స్టైఫండ్ ఇవ్వాల్సిందిగా మేము ఈ వేదిక నుంచి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో మేము న్యాయవాదం అంటే న్యాయం కోసం పోరాడే న్యాయవాదం తప్ప మా దగ్గర క్లయింట్ వస్తే క్లయింట్కు మేము వారి హక్కుల కోసం పోరాడడం వల్ల తప్ప మాకు ఎటువంటి పర్సనల్ ఖర్చు ఏమి ఉండదు. మీరేమన్నా మా న్యాయవాదులైనా తప్పు చేస్తే దానికి ఒక చట్టం ఉంది, చట్టం మేము లోబడి ఉంటాం. ఆ చట్టం ప్రకారంగా వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ అలా కాకుండా హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. హత్య చేస్తే ఆ న్యాయవాది కుటుంబం రోడ్డు పైన పడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. మేము మీకోసం కొట్లాడేటోళ్ళం తప్ప మాకంటూ పర్సనల్ ఏమి ఉండదు. మన ఇంకొక విషయం ఏంటంటే మేము సమాజ సేవలో మేమేంటంటే సమాజ సేవ కోసం వచ్చిన వాళ్ళమే తప్ప మేము ఇక్కడ మేము చదువుకున్న అందుకోసమే న్యాయవాద శాస్త్రం. అలాంటప్పుడు మా న్యాయవాదుల మీద మా న్యాయవాదులను దాడులు చేయడం చాలా దారుణం. ఇలాంటివి చేస్తే ముందు మేము ఇంకా ఉధృతంగా చర్యలు తీసుకుంటాం. అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అడ్వకేట్ల పైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మొన్ననే ఇజ్రాయెల్ అనే సీనియర్ న్యాయవాదిని హత్య చేయడం జరిగినది. ఈ విధంగా చేసుకుంటూ పోతే అడ్వకేట్స్కి రక్షణే కరువైపోయింది. అడ్వకేట్గా మేము ఈ వృత్తిని నిర్వహిస్తూ చాలామందిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్న మాకే రక్షణ కరువైనప్పుడు ఇలా అనేది సందిగ్ధంలో పడడం జరుగుతుంది న్యాయవాదులందరూ కూడా. కాబట్టి మా గోదావరిఖని బార్ అసోసియేషన్ తరఫున 3 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలను నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలుపుతూ మా ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఈ యొక్క రక్షణ చట్టం తీసుకురావడంలో ముందుండి ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఇక ముందు కూడా ఈ విధంగా చేసినట్లయితే కొనసాగించడానికి మేము వెనుకపోమని, ఈ విధంగా ఎవరైతే అడ్వకేట్స్ పైన దాడులు చేస్తున్నారో ఖబర్దార్ వారందరినీ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా ఏమైనా చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు ఏర్పడేంత వరకు కూడా ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇజ్రాయెల్ మీద హత్యా ప్రయత్నం జరిగింది హైదరాబాద్ చంపాపేటలో. దానికి గాను మేము నిరసనగా ఈరోజు 3వ రోజు చేరుకున్నది రిలే నిదర్శన చేస్తున్నాము. మాకు అడ్వకేట్ చట్టం ప్రత్యేక చట్టం తీసుకురావాలని మేము నిదర్శన చేస్తున్నాము. ఒకవేళ ఈ చట్టం ఇట్లా రాకపోతే మా సెక్యూరిటీ లేదు. మేము న్యాయం చేస్తామని అందరూ క్లయింట్కి చెప్తూ ఉంటాము. మాకే ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. ఈ రోజు వరకు మాకు చట్టం ప్రతి ఒక్కరికి చట్టం ఉంది, కానీ ఓన్లీ న్యాయవాదులు మాత్రం చట్టం లేదు ఎక్కడ.
ప్రత్యేక చట్టం తీసుకురావాలని న్యాయవాదులకు నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పిఠాపురంలో పట్టించుకొని పారిశుద్ధ పనులు. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటించారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురం మున్సిపాలిటీ శానిటేషన్ చేయకపోవడంతో డ్రైన్లు బ్లాక్ అయిపోయి చెత్త చెదారంతో నిండిపోయి పిల్లలు ఆరోగ్యాలతో పాటు కాలనీ వాసులు ఆరోగ్యాలు పాడే జ్వరాలతో బాధపడుతున్నారు. సెప్టిక్ ట్యాంకులు క్లినిక్ లేక ట్యాంకులు నిండిపోయి అవి పొంగి పొర్లి చుట్టుపక్కల నివాసం ఉండడానికి ఇబ్బందికర పరిస్థితి ఇక్కడ కలిగి ఉన్నది. పైనుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు మంచినీళ్లు పైపులు అన్నీ కూడా పగిలి లీకులతో ఉన్నాయి. అపార్ట్మెంట్ పైనున్న వాటర్ క్లీనింగ్ చేయట్లేదు. అదేవిధంగా కలుషితంతో మంచినీళ్లు తాగుతున్నారు. లేడీస్ అందరూ ఇక్కడ తీసుకెళ్ళారు. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. శానిటేషన్ అంతా మొత్తం వెనకాల ఎదర అంతా డ్రైన్లు అన్నీ పైపులు లీక్ అయిపోతున్నాయి. వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ లేదు. ఇది డ్రైవ్ మీరు చేస్తారా 4 రోజుల్లో మమ్మల్ని స్టార్ట్ చేసామంటారా అది మీరు నిర్ణయం తీసుకోండి. మీరు స్పాట్కి వచ్చి ఇక్కడ ఏం పేరమ్మా? లక్ష్మి ఎవరున్నారు? దుర్గా. ఇక్కడ లేడీస్ అందరూ ఉన్నారు. ఈ బ్లాక్ పేరెంట్ ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, దాని ఎదురుగుండా బ్లాక్ సందులోకి వెనక రోడ్లోకి వస్తే లేడీస్ అందరూ వస్తారు. వచ్చి ఇది టోటల్ గా డ్రైవ్ చేసి పైకి కూడా వెళ్ళి వాటర్ ట్యాంకులు కూడా చూడండి. నేను అన్ని చూశాను. చూసి క్లియర్ చేయాలి. 2 రోజులు పడుతుంది మనకి. చెప్పాను నేను అక్కడ టిట్కోలో కూడా చెప్పాను. నేను మీరు చెప్పేశారు, నేనే చెప్పేశాను. ఫర్దర్ లేవు. ఎందుకు చేయట్లేదు తెలియట్లేదు. మళ్ళీ మేము ప్రెస్కి ఎక్కిలా పెట్టుకోద్దు. ఇది మటుకు మీకు 5-6 days లో క్లియర్ అవ్వాలి. ఇది అవ్వన పక్షంలో 7th day నాడు నేను ఇది వరకు ఒకసారి క్లియర్ చేశాను. అక్కడ అలాగే క్లీన్ చేస్తాను నేను. అది డ్రైనేజీలు అసలు బాగాలేదు. దోమలు కుట్టేసి ఏంటి చెప్పండి సమస్య. ఇలాగ ఉన్నాయండి. ట్యాంకర్ ప్రాబ్లం అదేనండి. ఈ ఇలా ఉంటేనే ఎలా మసులుతామండి. ఇలా దోమలతోనే ఇష్టంతో పొలమని పోస్తాను. కూడా ఇది రిసినైడ్ పొలమని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ కొంత బాగు చేసి విధానం ఉంటే బాగుంటుందండి. అందుకని మిమ్మల్ని కోరుకుంటేది అదే అండి. ఈ అపార్ట్మెంట్లు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలుస్తలేదండి. దానివల్ల మాకు ఇందులో ఉంటున్నామే భయంగానే ఉంటున్నామండి. దానివల్ల కొంత ఏదో మీరే ఇంట్లో ఏదో సాయం చేసి ఏదో చూస్తారని చెప్తున్నామండి. అంతే. ట్యాంకులు కూడా బాగాలేదండి. ట్యాంకుల వల్ల కూడా నీళ్ళు పైగా చూడండి ఎలా కారిపోతుంది. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సీఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం కొగిల్వాయి గ్రామ శివార్లోని చంద్రగిరి గుట్టలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దర్శించుకున్న బీజేపీ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు.
తెలంగాణ ప్రజల ముఖ్యంగా ఈ పరకాల ప్రజల అదృష్టం ఒకటి కామెంట్ చేయకూడదు, కానీ అభివృద్ధికి నోచుకోకుండా ఆమడ దూరంలో అనిపించింది. చాలా బాధాకరమైన ప్రజలు సరైన రోడ్డు లేకుండా రావడం అనేది నిజంగా వాళ్ళు ఆయాసపడుతూ వస్తున్నారు, భక్తి శ్రద్ధతో వస్తున్నారు, కానీ వాళ్ళు ఆయాసపడుతూ వస్తారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. తెలంగాణ 10 ఏళ్ళు అవుతుంది, కనీసం గత పాలకులు దీని అభివృద్ధిని మర్చిపోయారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అందరం కార్యకర్తలు ప్రతిజ్ఞ ఉంటున్నాము. దీన్ని మేము అభివృద్ధి పరిచే దిశగా ఆలోచిస్తాము. దానికి ఈరోజు చెన్నకేశ్వరాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానంటే మాకు ఈ గుడిని అభివృద్ధి చేసే అవకాశము చెన్నకేశ్వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూర్చున్నాను. భారత్ మాతాకి కాళీప్రసాద్ గారి నాయకత్వం. కుప్పం డీకేపల్లిలోని శ్రీ అగ్ని మరియమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు డీకేపల్లి మణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర అతి వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, జాతరలో భాగంగా ఈరోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నయ్య నుండి పాట కచేరీ, పుష్పపల్లికి బాను వేడుకలు లాంటి కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. అమ్మవారి జాతరలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు దళవారి గ్రామంలో ప్రసన్న అగ్నిమారమ్మ జాతర 45వ సంవత్సరం సందర్భంగా ఈరోజు అమ్మవారి జాతర 19వ తేదీ ఇంకా 28వ తేదీ ప్రతిరోజు ఉత్సవములు వైభవంగా, బ్రహ్మోత్సవములు, మామూలుగా ఉత్సవాలు, డ్రామాలు, హరికథలు, దేవుని జోడింపులు, దేవుని ఊరేగింపు ప్రతిరోజు బాగా చాలా చక్కగా జరుగుతుంది. ఈరోజు లాస్ట్ రోజు 28వ తేదీ పుష్పపల్లకి, గుండము, గరిగ, నయాండి, బాణవేడుకలు, గ్రూప్ డ్యాన్సు, ప్రతి అంతా కూడా గ్రామస్తులంతా కూడా, చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా కూడా అగ్నిమారం టెంపుల్కి వచ్చి ఆమెని ఈరోజు సంతోషంగా అంతా పూజలకు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత అందరినీ కాపాడాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది నిరుపేదలు అమ్మవారిని ప్రతిరోజు భక్తితో చాలా దీంతో పవిత్రంగా అంతా గుండంలో దిగేదానికి ఆడళ్ళు మగవాళ్ళు అంతా కూడా అమ్మవారి మీద ఆశలతో భక్తితో చాలా ఆమె మీద నమ్మకము ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి ఈరోజు గుండం వైభవంగా జరుగుతుంది. కాబట్టి అందరూ ఉపాసంతో ఈరోజు అమ్మవారి గుండంలో దిగేదానికి ఆడవాళ్ళు ప్రతి ఒక్క తెలివింటి ఆడపడుచులు ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి అమ్మవారి దయ కలిపి వాళ్ళంతా కూడా అమ్మవారు వాళ్ళ మీదంతా కూడా ఏదైనా బాధలు ఇది ఉంటే కూడా అమ్మ ఆశీస్సులో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనే అమ్మని ప్రతి ఒక్కరు కూడా మేమంతా కూడా గ్రామస్తులంతా కూడా చాలా సంతోషపడుతున్నాము. పాతిపల్లి, మోడల్ కాలనీ, అమరావతి కాలనీ, చిన్నకూర్లపల్లి, పక్కన అంజీనేపల్లి, ఇంకా కూడా చిన్నకూర్లపల్లి ఈ గ్రామస్తులంతా కూడా సంబంధం ఉంది కాబట్టి ఆమెకి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు అమ్మవారి జాతరకు వచ్చి ప్రతి ఒక్కరు సంతోషం అమ్మని పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలనేసి మేమంతా కూడా వేడుకుంటున్నాము. ఈరోజు 28వ తేదీ గుండము, గరిగా, నయాండి, ఆర్కెస్ట్రా, గ్రూప్ డ్యాన్సు,
నాటకములు, పుష్పల్లకి, పానవేడికలు ప్రతి ఒక్కరు కూడా ఈ దీనికి అమ్మవారి దీనికి మీరంతా కూడా వచ్చి కృషి చేయాలనేసి పూజలు చేసుకుంటూ ఇది అనుకోవాలనేసి మేమంతా కూడా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అమ్మవారిని పూజలు చేసుకుంటూ ఆశిస్తూ అమ్మవారి ఆశలు అందరికీ ఉండాలనేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు శనివారం సైనావత్సవం ఉంటుంది, ఆదివారం దీపారాధన ఉంటుంది. అమ్మవారికి పొంగుళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పొంగుళ్ళు దీపారాధన చేసుకుంటూ అమ్మవారిని భక్తితో వాళ్ళంతా కూడా కొన్ని కోరికలు అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మని ఆశీర్వదించి ఆమె ఇదంతా కూడా అందరి మీద పడి ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు దళవారిపల్లి గ్రామస్తులు. మళ్ళా మా ఇంటి దగ్గర కూడా ఈరోజు కొంతమంది 8 మంది దాకా అమ్మవారి తరపున ప్రసాదం భోజనం కార్యక్రమం కూడా ఉంటుంది. చుట్టుపక్కల వచ్చారు కూడా అంతా కూడా మీరు భోజనం చేసి ప్రతి ఒక్కరు తీర్థం చేయాలనేసి కోరుకుంటున్నాము. ఇట్లు విలేకరు శివాకు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.